నమస్తే వెల్కమ్ టు 6 టీవీ డీటెయిల్స్ చూస్తే తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ విచారణ మొదలైంది. ప్రభుత్వం తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తున్నారు. తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ విచారణ మొదలైంది. ప్రభుత్వం తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి, తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ విచారణ మొదలైనట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలేంటి? ఏదైతే ఈ ఫార్ములా కార్ రేసు కేసు విషయంలో ఏసీబీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ లో తన పేరు కొట్టారని చెప్పి హైకోర్టు ఆశ్రయించిన కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే దీన్ని ఈ నేపథ్యంలోనే 30వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దని చెప్పి విచారణ చేసుకోవచ్చని చెప్పి మొదట ఆర్డర్ ఇచ్చింది ధర్మాసనం. దాంతో పాటు మళ్ళీ ఈ మధ్యన 27వ తేదీన ఏసీబీ తరపు న్యాయవాది తర్వాత కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో 31 వరకు అరెస్ట్ చేయొద్దని చెప్పింది. అయితే ఇవాళ ఉదయం మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాల నుంచి జస్టిస్ లక్ష్మణ్ ధర్మాసనం ముందు కేసు విచారణ కొనసాగుతూ ఉంది. ఇప్పటికే కేటీఆర్ తరపు న్యాయవాదులు తమ వాదనను సిద్ధార్థ ఏదైతే వాదనలు వినిపించారో ఇప్పుడు ప్రభుత్వ తరపు న్యాయవాదులు కూడా తమ మధ్యాహ్నం తిరిగి 2:30 గంటలకు వాయిదా పడింది. కొద్దిసేపటి క్రితం మళ్ళీ తిరిగి విచారణ ప్రారంభం. అయితే ఇప్పుడు ఐఏఎస్ అధికారి, ప్రస్తుతం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారి ప్రిన్సిపల్ సెక్రటరీ దారకిషోర్ తో పాటు డిఎస్పీ ఇద్దరు కూడా తమ వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ఇంకా విచారణ కొనసాగుతుంది. మరి కాసేపట్లో కేసు పూర్వపరాలు పరిశీలించడం ఏ విధంగా తీర్పిస్తుంది, ఏ విధంగా ఉంటుంది తీర్పు అనేది కొంత టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో మాత్రం తీవ్ర ఉత్కంఠ నెలకొందనుకోవాలి. వైపు 31 వరకు అరెస్ట్ చేయొద్దన్న కేటీఆర్ కు మరోవైపు ఈడీ కూడా ఇప్పటికే నోటీసులు పడుతుంది. వచ్చే నెల 7వ తేదీన విచారణకు హాజరు కావాలంటే కేటీఆర్ కు ఇచ్చింది. 2-3 తేదీల్లో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, తర్వాత మాజీ చీఫ్ ఇంజనీరు ఇద్దరు కూడా విచారణకు పిలిచింది. అయితే ఇవాళ మాత్రం ఇచ్చే తీర్పు పైన మాత్రం కొంత ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా ఎంతమంది విచారణ జరిపారు, ఎంతమంది స్టేట్మెంట్ రికార్డ్ చేశారు, తర్వాత అమౌంట్ ట్రాన్సాక్షన్ పైన ఏమైనా ఆధారాలు సేకరించారని చెప్పి ప్రభుత్వ లాయర్ను ప్రశ్నించినట్టు తెలుస్తా ఉంది హైకోర్టు. ఈ నేపథ్యంలో డబ్బుల విషయంలో ఎక్కడ కూడా అవినీతి పాల్పడిన విషయాలు లేవు కదా. ఎఫ్ఈఓ సంబంధించిన సిఇఓకు బ్యాంక్ నుంచి అమౌంట్ ట్రాన్సాక్షన్ జరిగిన నేపథ్యంలో ఇలాంటి టైంలో హైకోర్టు అయితే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు పాలసీ నిర్ణయాలు తీసుకోకూడదు, కానీ ఇక్కడ ముందుగానే అగ్రిమెంట్ ఇంప్లిమెంట్ చేశామని చెప్పి కేటీఆర్ తరఫు న్యాయమని చెప్పారు. అయితే 2023 డిసెంబర్ 20న ఎఫ్ఈఓ నుండి మెయిల్ వచ్చింది. మిగతా నిధులు చెల్లిస్తే 10న నిర్వహిస్తామని చెప్పి. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఈ డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగింది తప్ప ఎలాంటి అవినీతి లేదని చెప్పి ప్రభుత్వం అటు కేటీఆర్ తరఫు న్యాయవాది చెప్పినప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ కేసు తీర్పు కొంత ఏ రకమైన తీర్పు వస్తుంది మాత్రం టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కొంత ఉత్కంఠ నెలకొందని చెప్పి అనుకోవాలి. శిరీష. ఓకే, రైట్ రామ్, థ్యాంక్ యూ. ఓకే, రైట్ రామ్, థ్యాంక్ యూ. తిరుమల తిరుపతిలో కొలువైన కలియుగ దైవం